హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి తెలంగాణ ఈ ఎపిసోడ్‌కి సంబంధించి నేమ్ వైస్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి. అంటే ఒకరి పేరుతోని మనం రిజల్ట్స్ అనేవి ఏ విధంగా చూడాలి. మీరు ఎంపీసీ వాళ్ళకైనా సరే, బైపీసీ వాళ్ళకైనా సరే, మనకి ఎవరైతే అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ రాసిన వాళ్ళకన్నా లేదు అనుకున్నట్లయితే మనకి ఎవరైతే ఇంజినీరింగ్ వాళ్ళు రాసారన్న అనుకున్నామో వాళ్ళకి ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. అయితే మీరు ముందుగా రిజల్ట్స్ చూసుకోవాలనుకున్నట్లయితే మీ హాల్ టికెట్ నంబర్ ద్వారా, మీ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా ఇక్కడ క్లిక్ చేసి మీ రిజల్ట్స్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే చెక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, అలాగే మీ ర్యాంక్ కార్డ్ మీకు అందరూ కూడా ఖచ్చితంగా ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ కౌన్సెలింగ్‌లో మీకు ఫస్ట్ అడిగేది ఏంటి అనుకున్నట్లయితే మీ ర్యాంక్ కార్డ్ అన్నమాట. మీ ర్యాంక్ కార్డ్‌ని అడుగుతారు. సో, మీరు ఇక్కడ ఎవరైతే రిజల్ట్స్ చూసుకున్నారో, సో, మీరు మీ ఓన్‌గా రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి, మీ ర్యాంక్ కార్డ్‌ని కంపల్సరీగా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు నేను మీకు నేమ్ వైస్ అంటే పేరు ద్వారా మన రిజల్ట్ ఎలా చూసుకోవాలని చెప్పేసి నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! మనబడి వెబ్‌సైట్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉందన్నమాట ఈ ఆప్షన్ వచ్చేసరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాము అని చెప్పేసి కొడతానన్నమాట. ఎవరైనా స్టూడెంట్. సో, ఇది ఇంజినీరింగ్ అన్నమాట. ఇంజినీరింగ్ లింక్ అన్నమాట. ఈ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. 2 లింక్‌లు. ఇంజినీరింగ్ వాళ్ళకి లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మెడిసిన్ వాళ్ళకి ఎవరైతే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ వాళ్ళకి కూడా నేను ప్రొవైడ్ చేస్తానన్నమాట. సింపుల్‌గా సబ్మిట్‌ని క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా! అడుల రాము, బి రాము, అందుకని బడవత్ రాము, బట్టా రాము, ఓకే. బెజవాడ రాము అని చెప్పేసి నాకు అన్ని పేర్లొచ్చింది. మీకు పేరు కరెక్ట్‌గా తెలిస్తే ఆ పేరైతే కొట్టండి. సో, ఆ నేమ్ కొడితే రిజల్ట్స్ అని చెప్పి చూపిస్తుందనమాట. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బి రాము అనే స్టూడెంట్‌కి నేను క్లిక్ చేసి రిజల్ట్స్ చూస్తున్నాననమాట. చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా! క్వాలిఫైడ్ అని చెప్పైతే వచ్చింది. నేమ్ వచ్చింది. ఓకే. హాల్ టికెట్ నంబర్ వచ్చింది. అలాగే మనకి ఎంత మార్కులొచ్చాయో కూడా మనకైతే వచ్చిందనమాట. అలాగే మనకి బైపీసీ వాళ్ళకి కూడా చూడొచ్చు మనం. సో, ఇది ఆహ్, ఎవరైతే బైపీసీ ఉన్నారో బైపీసీ వాళ్ళకండి. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ నేను రాము అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో, ఎవరైతే బైపీసీలో ఎవరైనా రాము రాసినట్లయితే నాకైతే వస్తాయన్నమాట. సో, బైపీసీలో కూడా మనకి రాసారిక్కడ. ఓకే. వీళ్ళందరూ కూడాను ఇక్కడ నేను చూసినట్టయితే బొల్లి రాము అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో, ఈ స్టూడెంట్ చూసినట్టయితే చూసారు కదా! నాట్ క్వాలిఫైడ్ అనమాట. 33 మార్క్స్ అయితే వచ్చాయి. నాట్ క్వాలిఫైడ్ అనమాట. మీరు ఎవరిదైనా సరే మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. మీ వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి కరెక్ట్‌గా వాళ్ళ నేమ్ ఎంటర్ చేసి, వాళ్ళ గ్రూప్ ఎంటర్ చేయండి. నేను బైపీసీ వాళ్ళకి ఇస్తాను. ఎంపీసీ వాళ్ళకి కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సబ్మిట్ మీద క్లిక్ చేసి, అక్కడొచ్చిన నేమ్‌లో కరెక్ట్‌గా ఏ నేమ్ అయితే మీకు మ్యాచ్ అయిందో ఆ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసి చెక్‌ఔట్ చేసుకోవచ్చనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, అదే విధంగా మనకి ఓకే. అందరూ కూడా ర్యాంక్ కార్డ్‌నయితే ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. ర్యాంక్ కార్డ్‌నయితే ఒక ప్రింట్ ఔట్ తీసుకొని, ఒక 3 ప్రింట్లు తీసుకొని, ఒక పీడీఎఫ్ అనేది మీ దగ్గర సేవ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్ కౌన్సిలింగ్‌లో చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. అయితే మీకు ఏ కౌన్సిలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి ఒక డెడికేట్ వీడియో చేసి పెట్టాను. సో, అది చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. సో, వెంటనే అందరూ కూడా వీడియోని చూడడానికి ట్రై అయితే చేయండి. డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఎంత ర్యాంక్ వస్తే ఫుల్ ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుందో కూడా నేను మీకు సెపరేట్ వీడియో చేసి పెట్టానన్నమాట. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానెల్ అయితే ఉంది. అందరూ కూడా వెళ్లి ఆ వీడియోని కూడా చూసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.